నమస్తే న్యూస్ కి స్వాగతం. కావలి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ ప్యానెల్ సభ్యులు, కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుండి 100 బైకులతో భారీ ర్యాలీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రసాద్ ప్యానెల్ భారీ మెజార్టీతో గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కావలిని కనకపట్టణం చేయడంలో ఫోటోగ్రాఫర్ల సంఘం కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఫోటోగ్రాఫర్ల వృత్తి ఎంతో విలువైందని, వారు తీసే ఫోటోలు మధుర జ్ఞాపకాలుగా తరతరాలకు నిలిచిపోతాయని కొనియాడారు. ఫోటోగ్రాఫర్ల సంఘానికి కమిటీ హాల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి హనక్పాల్, ఈ సెక్రటరీ చిలకపాటి మధు, ట్రెజరీ పులిశెట్టి మాలిక్, జాయింట్ సెక్రటరీలు పిల్లి చంద్ర, చిత్రకళ మాలి, అసోసియేషన్ సభ్యులు 100 మందికి పైగా పాల్గొన్నారు. కావలి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ ప్యానెల్ సభ్యులు, కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే దాగుమటి వెంకట కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుండి 100 బైకులతో భారీగా ర్యాలీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రసాద్ ప్యానెల్ భారీ మెజార్టీతో గెలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కావలిని కనకపట్నంగా చేయడంలో ఫోటోగ్రాఫర్ల సంఘం కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఫోటోగ్రాఫర్ల వృత్తి ఎంతో విలువైందని, వారు తీసే ఫోటోలు మధుర జ్ఞాపకాలుగా తరతరాలకు నిలిచిపోతాయని కొనియాడారు. ఫోటోగ్రాఫర్ల సంఘానికి కమిటీ హాల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వి హనక్పాల్, ఈ సెక్రటరీ చిలకపాటి మధు, ట్రెజరర్ పులిశెట్టి మల్లిక్, జాయింట్ సెక్రటరీలు పిల్ల చంద్ర, చింద్రకళ మాలి, అసోసియేషన్ సభ్యులు 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఈ ఫోటోగ్రఫీ జీవితాంతం ఉంటుంది. భద్రపరచుకుంటే 20 సంవత్సరాలు మనం దాన్ని భద్రపరిస్తే అన్ని సంవత్సరాలు ఉండే విధంగా తీస్తూ మీరు ఆ వృత్తిలో మీరు రాణిస్తున్నది, ఎంత వృత్తిలో ఎదుటి వ్యక్తిని ఎంత ఆనందింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ జీవితాల్లో అన్ని కష్టాలు కూడా ఉండుంటాయి. ఎందుకంటే చిరు వ్యాపారస్తులు ఆర్డర్స్ కోసం పాకులాడాలి, అన్ని రకాలుగా చూసుకోవాలి. మీలో కూడా క్రమశిక్షణ, నిబద్ధత, మాట మీద నిలవడం. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఒక లక్షణం ప్రధానంగా, ఉదాహరణకు ఒక షర్టు కొంటే షాప్ నుంచి కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుంటాం. కానీ టైలర్కి ఇచ్చిన తర్వాత ఆ టైలర్ ఎల్లుండి ఇస్తారంటే ఈ కొద్ది ఎక్కడ లేని బాధ అనమాట. అంటే ఆ సైకాలజీ. అదేవిధంగా మీది కూడా అంతే. పెళ్లిళ్ళు, ఇటువంటి ఫంక్షన్లు, గృహప్రవేశాలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. గృహాలు కూడా కోట్లు పెట్టి కడుతున్నారు. ఆ ఫంక్షన్ కి మిమ్మల్ని ఫోటోగ్రాఫర్ గా, వీడియోగ్రాఫర్ గా మిమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఆ ఇల్లు కట్టడానికి 3 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. ఆ పెళ్లి కుదరడానికి 28 ఏళ్ళు వయసు వస్తే తప్ప పెళ్లి కాకపోవచ్చు. కానీ మీరు తీసిన ఫోటోలు వాడికి 28 రోజుల లోపల ఈగిపోతే వాడికి తపన, టెన్షన్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోగలిగితేనే మీ వృత్తికి మీరు విలువిచ్చినట్టు. కాబట్టి చెప్పేటప్పుడే టైం చెప్పడం, చెప్పిన దానికంటే ముందు 4 రోజులు ముందు ఇస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే వాళ్ళకి కోటి రూపాయల మీద బాధ ఉండదు. కానీ మీరు చెప్పేదానికి ఆ ఫోటో లేకపోతే ఏదో ఆస్తులు పోయినట్టు ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఫస్ట్ ఫండమెంటల్ మీరు నేర్చుకోవాల్సింది ఎదుటి వ్యక్తి యొక్క సైకాలజీ. ఎందుకంటే ప్రతి మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కడు అర్థం ముందు హీరోగానే ఉంటాడు. అలా ఉండకపోతే వాడు నడవలేడు. దాంట్లో తప్పు లేదు. అది జన్మతః వచ్చినటువంటిది, తన తప్పు కాదు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆకారంతో తను పుట్టాడు. ఆ పుట్టిన దాన్ని శిల్పంగా మార్చి, శిల్పంగా తయారు చేసి మీరు అందంగా అలంకరించి, పెయింట్ వేసి, పేస్ట్ వేసి, మొత్తం మీద దాన్ని మీరు ఒక అందంగా చూపించినప్పుడు దాన్ని చూసి వాడు మురిసిపోయేటట్టుగా ఒక తన రూపాన్ని తనగా ఊహ కంటే కూడా అందంగా మలిచేటువంటి వ్యక్తులు మీరు, అంతటి శిల్పులు మీరు. కాబట్టి వాళ్ళలో ఆ భావం రావాలి అంటే మీరు ఆ విధమైన నిబద్ధత, కమిట్మెంట్ తో ఉంటే తప్పకుండా మీ వ్యవస్థ రాణిస్తుందని కూడా మనసారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా కావలి అభివృద్ధి, కావలిలో నేను కూడా లోకల్లో ఉన్నా, ఇంచుమించు అందరూ నాకు ముఖపరిచయాలి. పేర్లు కొంతమంది తెలియకపోయినా అందరూ పాత పరిచయాలు. మీరు, మేము అందరం కూడా ఒక ప్రాంతం వాళ్ళు, ఒక ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒక ఆర్థికంగా కూడా ఈరోజు నేనేదో కష్టపడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు ఊరి మీద మమకారంతో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆగిపోయారు. మీరు కూడా ఊరు వదిలిపెట్టి వెళ్ళి సంపాదించుంటే
మీరు కూడా సంపాదించండి. కాబట్టి డబ్బులతో కొలమానం చేయొద్దు. స్థానికుడిగా ఎప్పుడు మీకు నేను ఒక ఫ్రెండ్ గా ఎప్పుడు కూడా ఎక్కడున్నా మీరు భావించిన నాలో ఎటువంటి ఏమి లేవు. తప్పకుండా మన అందరం కలిసి కావాలి అభివృద్ధిలో కూడా మీరు తెలియదు. మీ కెమెరాకి విలువ ఉంది. ఆ విలువని సక్రమంగా వాడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే. ఎందుకంటే మీరు దారిని పోతున్నప్పుడు మీ భావాలు, మీ ఆలోచనలు, మీరు కళాత్మకమైనటువంటి ఆ కోణం మీకు ఉంటుంది. అది ఉన్నటువంటి ఏకైక వ్యక్తులు ఎవరంటే ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రాఫర్స్ రోడ్డు మీద పోతుంటే ఎక్కడో ఇక్కడ ఒక సమస్య మీ కళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా ఫోటో తీసి దాని పేపర్లో గీయకుండా నాకు పంపించండి. ఆ సమస్య పరిష్కారం నాకు పంపిస్తే పరిష్కారం, దాన్ని పంపిస్తే విమర్శ. దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. సెల్ఫ్ 2 రోజులు కైచాచికి ఆనందం తప్ప లాస్ట్కి మిగిలేది ఏం లేదు. అంతిమంగా ప్రభుత్వాలు ఈ వ్యవస్థను నడపాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనులు జరగాలి. ప్రభుత్వ